నమస్కారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావడం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం ఖాయమని పాలకొల్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం పరిధిలో మన పాలకొల్లు మన రామానాయుడు పేరుతో కాజా గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇంటింటి పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు యువత కీలక పాత్ర పోషించాలన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పోడూరు మండలం కవిటం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సోమవారం పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకుని ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. మళ్లీ తాను గెలుపొందడం ద్వారా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎన్నికల నిర్వహణ సిబ్బంది నియమ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో సోమవారం జరిగిన పీఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈవీఎంల పనితీరుపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Only collector can do the election, no? Only your RO can do the election, no? So, election is a teamwork. ఇక్కడ ఏంటి, కలెక్టర్ నుంచి వివిధ స్థాయి అధికారులు అందరూ వారికి కేటాయించిన డ్యూటీ వారు సక్రమంగా చేస్తేనే మనము ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయగలం. సో ఈ ప్రాసెస్ అనేది చాలా రోజుల నుంచి మనము చేస్తూ ఉన్నాం. అంటే 5th ఇయర్ వచ్చేసింది అని మనం అనుకున్నాక ఎవ్రీ 5 years ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి వీఆర్ స్టార్టెడ్ దిస్ ఎక్సర్సైజ్ లాంగ్ బ్యాక్. మీరు అందరు పేపర్లో చూస్తుంటారు ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ గురించి, బిఎల్ఓస్ ట్రైనింగ్ గురించి, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం, సోరపురం గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు సోమవారం పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. నిజాయితీగా తాను చేసిన అభివృద్ధిని గుర్తించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డీజే ముందుకు నడవాలన్నా అన్న, ముందుకు నడిపించాలి డీజే. కాలు ఇబ్బంది అయింది కదా, ఎలా ఉంది ఇప్పుడు జరిగాము ఒకసారి. ఈయన వెంట సర్పంచ్ వద్దిరెడ్డి విజయలక్ష్మి, జెడ్పీటీసీ కొయ్య సూర్యారావు, వైసీపీ మండల అధ్యక్షులు అయినీడి పల్లారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్లపూడి శ్రీనివాస్ చౌదరిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మీడియా కోఆర్డినేషన్ కేంద్రాన్ని అమలాపురం కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాలకు అందజేసి ప్రజలకు చేరేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా మీడియా సహకారంతో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలో నూతనంగా నిర్మించిన
పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. గోవిందా జై బోలో రామ భక్త హనుమాన్ కి జై బోలో రామ భక్త హనుమాన్ కి జై రామ భక్త హనుమాన్ కి పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానాన్ని నిలుపుకుంటానని ఈ నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఐనవిల్లి మండలంలోని పోతకూరు, క్రాప, శంకరాయగూడెం గ్రామాలలో అమలాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కూటమి అభ్యర్థులైన తమను గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి అమలాపురం ఎంపీగా పోటీ చేస్తున్న గంటి హరీష్ మాధుర్కు సైకిల్ గుర్తుపై, అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్న గిడ్డి సత్యనారాయణకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకులు ప్రచారం నిర్వహించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 1 నుండి 7 స్థాయి సంఘాల సమావేశాన్ని సోమవారం ఆమె అధ్యక్షతను నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ అన్ని చెరువులను నీటితో నింపుకోవాలని అన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వైద్యారోగ్య శాఖ ప్రజలు ఎండబారిన పడకుండా అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే నాడు నేడు పనులను వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై చర్చించామని చెప్పారు. వస్తుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామాల్లో కూడా చెరువులు నింపి, అదేవిధంగా ట్యాంకులు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటర్ ట్యాంకులు, పైప్ లైన్స్ ఏమన్నా కూడా ఇబ్బందులు ఉంటే అవి ముందుగానే చర్యలు తీసుకొని ఆ రిపేర్ చేయాలని ముందుగా ఎక్కువగా దాని మీద మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఆర్డబ్ల్యూసి ఎస్సీ గారు దానికి స్పందించి ఇప్పటికే చాలా వరకు కూడా చెరువులు నింపాము, పైప్ లైన్స్ ఎక్కడ పాడైనా కూడా అవి రిపేర్ చేసామని ఆయన చెప్పారు. ఇప్పటివరకే చాలా వరకు కూడా రిపేర్లు చేసి వాటర్ ఎక్కడ కావాలో అక్కడ కూడా నింపడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి కేఎస్ఎస్ సుబ్బారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో 16న జరిగే సీఎం జగన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి. విజ్ఞప్తి చేసిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. భీమవరం నియోజకవర్గంలో అందరి సహకారంతో శాసనసభ్యుడిగా గెలుపొందుతా ధీమా వ్యక్తం చేసిన జనసేన అభ్యర్థి పులపర్తి. బీసీలకు గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. తణుకులో ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుమిల్లి. సాహితీవేత్త, చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్కు తణుకులో ఘన నివాళి. ఈయన రచనలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేసిన రచయిత పేరూరి. తనను గెలిపిస్తే అవినీతి రహిత పాలనతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తా భరోసా ఇచ్చిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. ఉన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు వైసీపీని గెలిపించాలి. ప్రచారంలో పేర్కొన్న అభ్యర్థి నరసింహరాజు. చంద్రబాబు నాయుడు ద్వారానే ప్రజలకు నిజమైన సంక్షేమం పాలకొల్లులో స్పష్టం చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. కవిటం గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకున్న ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. ఎన్నికల నిర్వహణ సిబ్బంది నియమ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కాటకోటేశ్వరం, సోరపురం గ్రామాలలో పర్యటించి ఓట్లను అభ్యర్థించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వెంట ఉన్న సర్పంచులు.
సాధారణ ఎన్నికల కోసం అమలాపురంలో మీడియా కోఆర్డినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులకు సూచించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.